నాకు బయట లైట్ ఎక్కువైంది, అందుకే నేను ఈ సన్ గ్లాసెస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మన కెమెరా కూడా సన్ గ్లాసెస్ అవసరం అవుతుంది, అందుకని మనం సన్ గ్లాసెస్ పెట్టలేం కదా, అందుకే మనం యూజ్ చేస్తాం ND ఫిల్టర్స్. వెల్కమ్ టు 30 డే కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో డే 14. ఇలా ఉండే ఫుటేజ్ని ఈ చిన్న ND ఫిల్టర్ ఇలా చేస్తుంది. ఇది ఎలా అంటే, కొన్నిసార్లు మనం ఫొటోస్ లేదా వీడియోస్ తీస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్నది పెట్టుకుంటాం, మనకి ఈ సెట్టింగ్స్లోనే అవుట్పుట్ కావాలని అనుకుంటాం, కానీ ఈ లైట్ అన్నది ఆ సెట్టింగ్స్లో మనకి కంట్రోల్ అవ్వదు. అటువంటి సమయాల్లో మనం ఇటువంటి టైప్ ఆఫ్ ND ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. యూజువల్లీ ND ఫిల్టర్స్ అనేవి ఎన్ని స్టాప్స్ ఎక్కువగా ఉంటే అంత లైట్ని కంట్రోల్ చేస్తుంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి సినిమాటిక్ మోషన్ వస్తుంది, లైట్ కంట్రోల్ అయ్యి వితౌట్ ఏం ఎడిటింగ్ లేకుండా స్కై ఎగ్జాక్ట్ కలర్స్ చూపిస్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అవి కూడా ఎగ్జాక్ట్ కలర్స్ చూపిస్తుంటాయి. సో అందుకనే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ND ఫిల్టర్స్ యూజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది బిగినర్స్ మనకున్న వాల్యూస్తోనే లైట్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మనకి ఎక్విప్మెంట్ అవసరం. ఈ ND ఫిల్టర్స్ మీ యొక్క ఫోన్స్కి, యాక్షన్ కెమెరాస్కి దేనికని యూజ్ చేసుకోవచ్చు, కానీ దానికి సూటబుల్ ఫిల్టర్స్ అనేవి బై చేసుకోవాలి. సో మీరు ఏ ND ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ డేస్లో దాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.